అసలు ఈ మూవీ యొక్క మెయిన్ ఫాల్ట్ ఏంటంటే క్రియేటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ డైరెక్టర్స్. అంటే ఇక్కడ ఇద్దరు డైరెక్టర్ పనిచేశారు కదా. ఫస్ట్ మన క్రిష్ చేవలముడి గారు మెయిన్ స్టోరీ క్రియేటర్ అతనే రాశాడు కదా. రాసినప్పుడు 4 అవర్స్ వచ్చిందని చెప్పాడు. రాసినప్పుడు ఏంటంటే అతను దాన్ని ఒక డ్రామాటిక్ విధంగా చేద్దాం అనుకున్నాడు. సడన్గా డైరెక్టర్ చేంజ్ అవ్వడం ఏంటంటే మనకు ఆల్రెడీ డైరెక్టర్ చేంజ్ అవ్వడం కంటే ముందే 2 టీజర్లు వదిలిపెట్టారనమాట. 2 టీజర్స్ రిలీజ్ చేశారు. ఆ 2 టీజర్స్ అనేవి మనకి ఫస్ట్ 40 మినిట్స్ వచ్చేసినాయి. ఆ 40 మినిట్స్లో మనకు అర్థం అతని థింకింగ్ ఏంటంటే డ్రామాటిక్ వేదిగా లైట్ యాక్షన్తో తీసుకెళ్ళినాడు. అదే మనకి చేంజ్ ఆఫ్ డైరెక్టర్ కావడం వల్ల ఏంటంటే ఆ స్క్రిప్ట్ని డైరెక్టర్ కొంచెం డిఫరెంట్గా అర్థం చేసుకున్నాడు. స్క్రిప్ట్ ఒకటే కానీ ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే కొంచెం సెకండ్ డైరెక్టర్ కొంచెం యాక్షన్ పాటుగా కొంచెం కన్నింగ్ యాక్షన్గా తీద్దాం అనుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్ ఫస్ట్ పార్ట్కి సెకండ్ హాఫ్కి సీన్స్ టు సీన్ మధ్యలో ఏమైందంటే ఆ ఇంటర్లింక్ కనెక్షన్ కొంచెం క్యాన్సిల్ అంటే అనిపించింది. సో దానివల్ల మూవీ బాగా ఎఫెక్ట్ అయింది. హాయ్ గాయ్స్, ఇప్పుడే మన హరిహర వీరమల్లు మూవీ చూసడానికి జరిగింది భయ్య. మూవీ ఎలా ఉందంటే అంతకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇక మూవీ విషయానికి వస్తే బాగానే ఉంది భయ్య, ఇది బాగానే ఉంది. ఎబో యావరేజ్ ఫిల్మే డ్యూ టు ఓన్లీ పవర్ స్టార్. మనం పవర్ స్టార్ వల్లనే ఈ మూవీ చూడగలుగుతాం. దీంట్లో పాజిటివ్ విషయాలు ఏంటి, నెగిటివ్ విషయాలు ఏంటి, అసలు ఈ మూవీ ఇన్డెప్త్గా నాకు ఎబో యావరేజ్ ఎందుకు అనిపించింది, విజువల్గా వండర్ ఉందా లేకపోతే ఎలా ఉంది అన్నది మనం ఇన్డెప్త్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే మనకు తెలిసిందే, మన ఆంధ్ర ప్రాంతంలో ఒక కోహినూర్ డైమండ్ ఉంటుంది. ఆ డైమండ్ మొఘల్ సామ్రాజ్యం వల్ల అటు తిరిగి ఇటు తిరిగి మన మొఘల్ దగ్గర వెళ్తే చార్మినార్ దగ్గరికి వెళ్తే చార్మినార్ నుంచి మన రెడ్ ఫోర్ట్ మన హైదరాబాద్ ఢిల్లీకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని పట్టుకురావాలి. ఇక మన పవర్ స్టార్ ఏంటంటే సనాతన ధర్మం కాపాడేవాడు, అతడు దొంగ. అలాంటి దొంగ అసలు దానికోసం ఎట్లా వెళ్తాడు, వెళ్ళినప్పుడు అసలు ఏం ఫేస్ చేస్తాడు, దాన్ని సేఫ్గా తీసుకురాగలుగుతాడా రాలేడా అనేది మన ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా ఉంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ ఒక యుద్ధంతోనే క్లైమాక్స్ షూట్ అయిపోతుంది. సో ఇది మన స్టోరీ. ఈ స్టోరీ మాత్రం చాలా బాగుంది భయ్య. స్టోరీ మాత్రం తీయడం మంచిదే, స్టోరీ మంచి స్టోరీ, కానీ దాన్ని ఎంగేజింగ్గా తీసినా లేదా అని చూద్దాం. ఇక మూవీ పాస్ విషయానికి వస్తే స్టోరీ బాగానే ఉన్నది. ఇంకో పాజిటివ్ ఏంటంటే కీరవాణి మ్యూజికల్, ఆ మ్యూజిక్ కూడా బాగానే ఇచ్చాడు భయ్య. మన అసురహరణం లాంటి షోర్స్ కొన్ని సాంగ్స్ అయితే మన కొలగొట్టి రాదురో, ఈ సాంగ్స్ మనం ఆల్రెడీ సెల్ ఫోన్లో చూసాం, కానీ అది థియేటర్లో చూసినప్పుడు కొంచెం ఇంకా విజువల్ కొంచెం మంచిగా అనిపించింది, మెలోడీగా. నెక్స్ట్ మనకేంటి వీడియో కూడా, అదే నా మిగతా సాంగ్స్ కూడా సెల్ ఫోన్లో కంటే థియేటర్లో కొంచెం మంచిగా అనిపించినాయి, మంచి ఫీల్ అనిపించింది. బీజిఎం కూడా కీరవాణి గారు మంచిగా ఇచ్చారు కొన్ని షార్ట్స్లో. ఇది మన ఫైటింగ్ సీక్వెన్స్ అయినా ఏ సీక్వెన్స్ అయినా కానీ బీజిఎం కూడా బాగానే ఇచ్చారు. ఇంకో పాజిటివ్ విషయానికి వస్తే ఏంటంటే ఇక బిగ్గెస్ట్ పాజిటివ్ అంటే పవర్ స్టారే. చార్మి మూవీకి చాలా హెల్ప్ అయింది. అసలు ఈ మూవీ పవర్ స్టార్ యొక్క వేటోళ్ళు తీస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది. ఇంత బడ్జెట్ పెట్టి వేరే స్టార్ అయితే మొత్తం ఫ్లాప్. కానీ పవర్ స్టార్ కాబట్టి తన మేనరిజం, తన స్టైల్, తన థింకింగ్ తోటి కొంచెం మూడు నెట్టుకు రాగలిగాడు. బాగానే ఉంది. పవర్ స్టార్ యాక్టింగ్ కూడా టాప్ మ్యాచే ఉంది. కొన్ని ఫైట్ సీక్వెన్స్లు అయితే వింటేజ్ పవర్ స్టార్ అని చూస్తాం పక్కా ఇది. ఇక పాజిటివ్ విషయానికి వస్తే కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ నిజంగానే బాగున్నాయి. మొత్తం మన యుద్ధ సన్నివేశాలు ఎట్లుండాలో కొన్ని ఉంటాయి కదా, అలాంటి ఫైట్ సీక్వెన్స్ బాగానే ఉన్నాయి. అదొక పాజిటివ్ అనిపించింది నాకు. కీరవాణి మ్యూజిక్ పాజిటివ్, పవర్ స్టార్ యాక్టింగ్ పాజిటివే. స్టోరీ బేసిక్ స్టోరీలే కూడా మంచి స్టోరీలేనే. మనకు కోహినూర్ వర్జం అని చెప్పేసి, మన కోహినూర్ వర్జం ఔరంగజేబ్ అసలు రియాలిటీ ఏంది, మన టెక్స్ట్ బుక్స్లో ఏంటంటే ఔరంగజేబ్ ఇస్ గుడ్ నోటోరియస్ అండ్ మంచి రాయని చెప్తారు, కానీ రియాలిటీ అది కాదు. అది చెప్పడం మన కోహినూర్ గురించి కొంచెం నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని నాలెడ్జ్ ఆస్పెక్ట్లో కూడా మనకు మూవీ పాజిటివ్ ఎందుకంటే మనకు నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ పాయింట్స్ వల్ల మనకు 4th పాయింట్ యాడ్ చేయడం జరిగింది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే ఏంటంటే విఎఫ్ఎక్స్ అయితే అసలు నాకు అసలు ఇంప్రెస్ అనిపించలేదు భయ్య. విఎఫ్ఎక్స్ తెలిసిపోతా ఉన్నది ఆర్టిఫిషియల్ అని. మరీ అంత విఎఫ్ఎక్స్ అంటే మరీ టూ బ్యాడ్ ఏం కాదు, కానీ గుడ్ విఎఫ్ఎక్స్ అయితే కాదు అది.